నమస్తే, వెల్కమ్ టు టీవీ24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. ఈ రోజు మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. మా టీవీ24 పెట్టిన ఎఫర్ట్ తో దేవాదాయ శాఖ కూడా కదిలొచ్చింది. అసలు ఏమైంది, ఎందుకు దేవాదాయ శాఖ కదిలి రావాల్సి వచ్చింది? మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక నెల రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. అదేంటంటే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం గోర్సా గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయం భూములు దేవాదాయ శాఖ అప్పగించలేదు. దేవాదాయ శాఖ ఆ గుడిని పట్టించుకోలేదు అని చాలా మంది ఆ గ్రామస్తులు కూడా బాధలు పడ్డారు. గుడికి ఎటువంటి ఆదాయం అయితే దేవాదాయ శాఖ కలిగించేదో ఇప్పుడు అటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని ఆ దేవాదాయ శాఖలో ఉన్న చాలా మంది కూడా బాధపడ్డారు. గ్రామస్తులు కూడా, ఆలయ అర్చకులు, పూజారులు అందరూ కూడా ఈ విషయం గురించి చర్చ. అప్పుడే ఫోకస్ పెట్టింది ఆ టెంపుల్ మీద మా టీవీ24 స్టూడియో. అసలు విషయం ఏం జరిగింది, వివరాల్లోకి వెళ్తే 2001 నుంచి కోర్టులు వేసాం, కలెక్టరేట్లు వేసాం. కలెక్టర్ గారు 2004లో సీతారామస్వామి దేవస్థానానికి భూమిని ఆర్డర్ ఇచ్చారండి. అది పొజిషన్ ఎండోమెంట్ దేవస్థానం భూమిని దేవాదాయ శాఖ కూడా అది పొజిషన్ చేసుకోవాలి, ఆ పొజిషన్ చేసుకోలేదు. ఈ రైతులు మళ్ళీ దీన్ని ఆర్డీఓ గారి కోర్టులో నుంచి కలెక్టర్ కోర్టులోకి వేసారు. కలెక్టర్ గారు కూడా 2002లో కలెక్టర్ గారు కూడా దేవస్థానం భూమిని ఆర్డర్ ఇచ్చారండి. గారు అప్పుడు కూడా దేవస్థానానికి పొజిషన్ చేయబడింది. దేవాదాయ శాఖ వారు అసలు ఆధారం కూడా వచ్చి ఈ భూమి మాది అని ఆక్షన్ పెట్టకుండా వదిలేశారండి. రైతులు మళ్ళా 2002లో హైకోర్టులో వేశారండి. హైకోర్టు కూడా వాళ్ళు పెట్టిన పిటిషన్ డిస్మిస్ చేసి దేవాలయం భూమిని ఆర్డర్ ఇచ్చిందండి. ఆగారు కూడా దేవాదాయ శాఖ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేశారండి. అప్పుడు మళ్ళీ రైతులు ఈ భూమి మాదే అని మళ్ళీ కౌంటర్ వేశారండి. 2012లో కూడా కలెక్టర్ గారి దేవాలయం భూమి అని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారంటే అయినా దేవాదాయ శాఖ వారు వచ్చి ఇది పట్టించుకుని ఆక్షన్ పెట్టి ఈ భూమి దేవుడిది, మేము దేవస్థానం వాళ్ళది అని అసలు చెప్పలేదండి. పట్టించుకోవడం ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదండి. దేవాదాయ శాఖ వారికి కొంత నిర్లక్ష్యం. చూసారా మీరు, ఇక్కడ 2012 నుంచి కూడా ఎంతమంది అధికారులకు చెప్పినా పట్టించుకొని పరిస్థితి. ఆ విషయంపై మా టీవీ24 స్టూడియో స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందుకే ఈరోజు దేవాదాయ శాఖ భూములు దేవాదాయ శాఖకు చేరారు. అసలు ఇంకా గ్రామస్తులు ఆ టెంపుల్ గురించి, ఆ భూముల గురించి ఏం చెప్తున్నారో మళ్ళీ ఏ డిపార్ట్మెంట్ గా ఉందని అనుకున్నాం, కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు మా ఎందుకు దయచి ఈ విషయాలన్నీ గ్రహించి మా దేవాలయానికి న్యాయం పూర్తిగా చేస్తారని తమకి నేను అనేక వందనాలు చేసుకుంటూ మేము గ్రామస్తులు ఈ విషయం తమ మొదలుపెట్టుకున్నాము. తమ తప్పకుండా ఈ విషయం మా దేవాలయం గురించి పూర్తి చేసి పెడతారని ఆశిస్తున్నాము. ఆలయం యొక్క మెయింటెనెన్స్ నిమిత్తం ఏదైతే ఫండింగ్ ఏ విధంగా జరుగుతుంది, దేవాదాయ శాఖ అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా అంటే వివరాలు ఆలయ పురోహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఆలయానికి డిపార్ట్మెంట్ వారి కలగజేసిన ఊళ్ళు గ్రామ ప్రజలు తప్ప ఈ కార్యక్రమం వల్ల డిపార్ట్మెంట్ వారి కలగజేసిన ఏదంటే డబ్బు ఉండాలి. మీ డబ్బు అనేది ఇక్కడ చూసుకుంటే ఆలయానికి సంబంధించి ఎటువంటి అన్నదానాలు కానీ, దేవుడికి ప్రసాదాలు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఏ చిన్న అవసరం వచ్చినా కూడా దేవాదాయ శాఖ పట్టించుకోవడం మానేసింది. దేవాదాయ శాఖ పట్టించుకోకుండా ఆ ఊరి గ్రామ ప్రజలు మాత్రమే ఆ గుడిని చూసుకుంటున్నారు. అది కూడా ఆ గుడి ఆలయ అర్చకుల మాటల్లోనే మనం విన్నాం. చేస్తాం అందుకని మా దగ్గర డబ్బు పెట్టి దారి లేదు అని చెప్పేసి డిపార్ట్మెంట్ వారు చెప్పారు. ఇప్పుడు గ్రామస్తుల యొక్క ప్రోద్బలం వల్ల ఈ దేవాలయం నడుస్తుంది. అంతకంటే వచ్చి దేవుడికి వచ్చే ఆదాయం ఏం కనిపించడం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సమస్య తీర్చి పెట్టాలని వారితో కోరుతున్నాను. కొత్తపల్లి మండలం గోరస గ్రామ సీతారామస్వామి వారి పురాతన గుడి గోరస గ్రామంలో పురాతన గుడి నిర్మించబడింది. కానీ ఈ గుడికి 31 ఎకరం పురాతన మహారాజు గారు ఈ గుడికి ఇవ్వడం జరిగింది. అయితే ఇది తర్వాత ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలోకి వెళ్ళింది. ఎండోమెంట్ వారు ఈ భూమిని అంటే దేవుడికి దీప నైవేద్యాల కోసమని కౌలు రైతులకు ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కొంతకాలానికి ఇచ్చేవారు కొంతకాలం పండిన పంట దీప నైవేద్యం ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వడం మానేశారు. ఎందుకో ఇవ్వడం మానేశారని మేము ఎండోమెంట్ వారిని అడిగితే సమాధానం చెప్పేవారు కాదు. కానీ ఒక విషయం ఏంటంటే దేవుడి భూమి అంటే ఎండోమెంట్ వారు అంటే గవర్నమెంట్. ఈ భూమిని వాళ్ళు కౌలుకిచ్చినప్పుడు వాళ్ళు కౌలుకిచ్చిన ఆదాయం ఇవ్వలేనప్పుడు
అడిగే బాధ్యత ఎవరికి ఉంటుందండి? ఇండిపెండెంట్ వాళ్ళకే ఉంటుంది. కానీ వాళ్ళు పట్టించుకుంటలేదు. ఎందుకు పట్టించుకుంటారో అర్థం కావట్లేదు. వాళ్ళే గ్రామ ప్రజలకి అధికారం ఉంటుందా? అడిగే హక్కు అధికారం ఉండదు. కానీ అడగగలం కానీ ఎవరు మాకు స్పందన చేయట్లేదు. మరి ఇండిపెండెంట్ వాళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గర తీసుకోవాలని అర్థం కావట్లేదు. గవర్నమెంట్ పోయింది, ఇండిపెండెంట్ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? ఆరా తీస్తారు. మరి దేవుడి భూమిని ఎవరికి ఇచ్చేసి ఎందుకు తీసుకోవట్లేదు? ఇండిపెండెంట్ వాళ్ళు ఎందుకు చేయలేదు ఈ పని? మాకు ఇది కావాలి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి శిరసార చెప్పేది ఏంటంటే ఈ విషయాన్ని ఎందుకు ఇండిపెండెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు? నిజంగా మీరు డిప్యూటీ సీఎం గారు నిజంగా ఈ పిఠాపురం వచ్చారంటే ఈ దేవుడి భూమిని ఇప్పించడానికి మీరు వచ్చారని మేము అనుకుంటున్నామండి. ఏదో రకంగా ఇండిపెండెంట్ వారి ఎందుకు ఇవ్వట్లేదని తెలుసుకొని ఈ భూమిని ద్వారస గ్రామైన సీతారామ స్వామి వారికి అప్పగించాలని మేము ప్రజలందరూ వేడుకుంటున్నామండి. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అండి. మాది ద్వారస గ్రామము. సుమారుగా 1000 సంవత్సరముల అతి పురాతనమైనటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి సీతారామ స్వామి 1000 సంవత్సరాల క్రితము టెంపుల్కి ముందు వచ్చిన ఆదాయాలు దేవాదాయ శాఖ నుంచి ఎటువంటి సౌకర్యాలు లభించాయో ఇప్పుడు అటువంటి సౌకర్యాలు లభించడం లేదు. ఎందుకు? కౌలు ఆ గుడికి సంబంధించిన భూములకు డబ్బులు ఇవ్వకపోతే ఇంకా ఎందుకు దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకోవడం లేదు? ఎందుకు భూములు తీసుకోకుండా వాళ్ళని ప్రశ్నించకుండా ఎందుకు ఈ సీతారామస్వామి గుడిని అలా వదిలేసింది? దీని మీదే మా టీవీ 24 స్టూడియో స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎట్టకేలకు టీవీ 24 స్టూడియో చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. ఆ ఫలితం ఏంటో ఒక్కసారి చూద్దాం. ప్రతిఫలం దక్కింది అంటే దానికి నిదర్శనం ఇదే. ఈరోజు ఉదయం 100 మందితో కలిసి ఆ ఊరి ప్రజలందరూ కాకినాడలో ఉన్న దేవాదాయ శాఖ కలెక్టర్ని కలవడం జరిగింది. ఎట్టకేలకు దేవాదాయ శాఖ స్పందించింది. 2-3 రోజుల్లో ఆల్రెడీ కమిషన్ వేశామని, ఎవరి భూములు వాళ్ళకి దక్కేలా చేస్తామని దేవాదాయ శాఖ ఒక స్పీచ్ అయితే ఇచ్చి ఇంతటితో ఆ ఊరి గ్రామ ప్రజలందరూ ఊరుకోలేదు. ఎప్పటికైనా వారి సమస్యలు తీర్చాలని, యథావిధిగా వెంటనే ఆన్ ది స్పాట్ తమ సమస్యలు తీరాలని ఆ గ్రామస్తులు కోరడంతో ఆల్రెడీ కమిషన్ వేశామని, ఇంకొక 2 రోజుల్లో జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి చేరుకోబోతున్నారని ఆదేశాలు ఇచ్చారు. ఎట్టకేలకు మా టీవీ 24 స్టూడియోస్ ద్వారా సీతారామస్వామి వారి భూములు ఆయనకు చేరబోతున్నాయి. ఒక నిజాన్ని నిజం అని నిరూపించడానికి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక తప్పు జరిగితే ఆ తప్పు ఈ రోజు రేపు 3వ రోజు వదిలేస్తున్నారు. కానీ మా టీవీ 24 స్టూడియో ఎఫర్ట్స్ వల్ల 1 నెలలోనే ఇదైతే జరిగింది. మేమైతే సీతారామస్వామి వారికి న్యాయం చేశామని, సీతారామస్వామి వారి దేవుడికి న్యాయం చేసే అంత పెద్దవాళ్ళం అయితే కాదు మనం. కానీ ఆయన భూములు ఆయనకి దక్కేలా జరిగాయని మా టీవీ 24 స్టూడియోస్ ద్వారా మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం. సో మా టీవీ 24 స్టూడియో ఇంకొక అడుగు ముందుకెయ్యాలంటే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయాలి. మీ కామెంట్స్ కోసం మా టీవీ 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు టీవీ 24 స్టూడియోస్.